1800 కోట్లు 2000 కోట్ల దాకా పోతున్నాయి. రైట్. అదే విషయంపై ఒకసారి మనం జంగిలీ మన సంబంధించింది జాక్ నాయకులైనటువంటి నగేష్ గారు దగ్గరికి వెళ్దాం. నగేష్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో రాహుల్ గౌడ్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా కొన్ని విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నా చెప్తున్నారు, డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటారని చెప్తున్నారు. ఓకే, మనం దాన్ని అంగీకరిద్దాం. అయినప్పటికీ ఈ రోజు అయితే అశ్లీలత ఎక్కువైపోయింది. అలాగే ఇప్పుడు యాప్స్ను కూడా ప్రమోట్ చేయడంలో 29 మంది సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టడం జరిగింది. దీన్ని విద్యార్థులే ఎక్కువ మంది ఇప్పుడు బలిగొంటున్నారు, దీనికి సంబంధించిన బలి పశువులు అవుతున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఏ ఓయూ జాక్ నాయకులుగా? సార్, ఈ ఫోర్ సైడ్ టీవీ ఛానల్ అంటేనే ఒక అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తుంది. చాలా కాలం నుంచి ఏ ఛానల్ చేయదు. అందరూ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఇది మాత్రం వాస్తవాల మీద. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు చేసే శ్రమకి అన్ని ఛానల్ ఇట్లా కలుపుకొని పోతే ఇలాంటివి జరిగాయి. దీనికి నిజంగా కృతజ్ఞతలు. కమిట్ ద పాయింట్. నేను విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ లాంటి ఒక బట్టేబాజీ గారిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మిత్రుడు రాహుల్ ఏమంటా ఉన్నాడు, మా ముఖ్యమంత్రి, మా గవర్నమెంట్, మీ ముఖ్యమంత్రి, మీ గవర్నమెంట్ కాదు. యాజ్ అ రిప్రజెంటేటివ్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, మన ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి ఉండదు. ఎవరు కాంగ్రెస్ జెండా మీద, టీడీపీ జెండాల మీద పుట్టారు. రాష్ట్ర పరిపాలనలో దక్షత ఉండాలని ఎన్నుకున్నాం. ఇవాళ విజయ్ దేవరకొండ అంటే వాళ్ళ లంగా గారిని పట్టుకొని వచ్చి వాడిని వేదిక మీద పెట్టి, వాస్తవానికి 100% వాళ్ళ లంగానే. నేను ఒక చిన్న విన్నపం మీతో చేయదలుచుకున్నాను సార్. నగేష్ గారు, ఒక చిన్న విన్నపం అండి. We should be mind our languages only because the four size TV do not increase the language, please. నేను అదే సార్, ఒకటి ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక జనగాంలో ఒక పిల్లగాడు చనిపోయింది సార్. 1,20,00,000 పెట్టి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ లో ఉంటారు. సమ్మర్ హాలిడేస్ లో ఇంటికి వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అడిక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు 2 months లో ఇల్లు అమ్మేసారు. 2 months లో ఇద్దరు కొడుకులు ఇల్లు అమ్మేసారు. అదే ఇంట్లో ఉంటూ ఇల్లు పేపర్లు పెడుతూ బయట పెడుతూ 1,20,00,000 ఇల్లును 73 లక్షలకు అమ్మారు సార్. నేను ఎవిడెన్స్ తో సహా మీకు పంపిస్తా, సబ్మిట్ చేపిస్తా. గవర్నమెంట్ కేసు పెడితే ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ ఎన్ఆర్ఐ వంగాల సందీప్ అని యుఎస్ లో ఉంటాడు, ఆయనకి కూడా నేను కాల్ చేసి చెప్పా. ఇదే రాజ్బోడా ఉంటాడు, యుఎస్ లో ఉంటాడు, రాజ్బోడా కూడా చెప్పా. ఇవాళ జైల రామకృష్ణ ఎన్ఆర్ఐ ఉంటాడు, ఆయన కుప్పలరాజుకు దగ్గర ఉంటాడు, తనకి కూడా చెప్పా. చాలా మందికి నేను చెప్పా, ఏం పట్టించుకోలేదు సార్. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమా వచ్చే ప్రభుత్వమా కాదు, సున్నా పెరిగితే వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్లను మొత్తం బ్యాన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 క్యాబినెట్ సమావేశాలు పెట్టి, ఈ ఇన్స్టా వల్ల, రీసెంట్ గా ఇన్స్టా వల్ల ఒక నిండు ప్రాణాన్ని ఒక పాప వాళ్ళ తల్లిని చంపింది. ఇవాళ ఎకరాల భూములు, ఇవాళ యూత్ ఎంత డెడికేషన్ గా చేస్తా ఉన్నది అంటే, ఒక ఫ్యాషన్ ఈజీ మనీ సార్. 1 గంటలో యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, 1 గంటలో 50,000 వచ్చినాయి. తర్వాత పోతా ఉన్నాయి అమౌంట్, 10,000 పెడతా ఉన్నారు, 20,000 బండ్లు కుదబెట్టుకుంటా ఉన్నారు, తన జీవితాలు కుదబెట్టుకుంటా ఉన్నారు, అవయవాలు కుదబెడతా ఉన్నారు. ఇవాళ మీరు అన్నట్టుగా టీచర్లు పేరెంట్స్ మందలిస్తే సూసైడ్ చేసుకుంటా అని చెప్తా ఉన్నారు. సూసైడ్ అంటే 25 ఏళ్ళ కొడుకును మేము కనిపించాం కదా, ఎక్కడ చనిపోతాడేమో అని పిల్లల పేరెంట్స్ ఇక్కడ పట్టించుకోవట్లేదు. దానికి ఈ సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అంటారు. సినీ పరిశ్రమ సెలబ్రిటీలు కాదు సార్, ప్రదర్శకులు. వాళ్ళు వీధి నాటకాలు వేసే వ్యక్తులు. ఆ వీధి నాటకాలకు మనం గ్లోబలైజేషన్ చేసి పెద్ద ఎత్తున చూపిస్తా ఉన్నాం. అర్జున్ రెడ్డి లాంటి మూవీ ఈ వ్యవస్థని ఎంత ధ్వంసం చేసిందో చాలా మందికి తెలియదు. దాన్ని ఫ్యాషన్ అనుకున్నారు. అలాంటి ఫ్యాషన్ గా చాలా మూవీస్ వచ్చాయి. ఎందుకంటే సెన్సార్ బోర్డుకు కనీసం సెన్స్ లేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఈ పేద విద్యార్థుల రక్తం తాగుతున్నారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు పాలిచ్చే పాలు తాగలే, వీళ్ళ ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చే రక్త సంటం తాగుతా ఉన్నారు. దానికి ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు నిమ్మరపోయి నిక్కాసుగా చూస్తా ఉన్నాయి. ఇవాళ వేదికల మీద డైలాగులు చెప్తారు. సినిమాలో సార్ 4 కోట్ల మంది ప్రజల ఒక అస్తిత్వాన్ని సినిమా డైలాగులతో చెప్తుంటే ముఖ్యమంత్రి, దానికి ఉప ముఖ్యమంత్రి నవ్వుతా ఉంటారు. అదే అస్తిత్వం, ఆత్మగౌరవం. తెలంగాణ ఉద్యమం అందుకొచ్చిందా? తెలంగాణ తెచ్చుకుంది, అందుకు కామని తెచ్చుకుంది. ఇవాళ ఇవాళ గద్దార్ అవార్డు ఇవ్వడం గొప్ప కాదు. గద్దార్ అవార్డు ఇవ్వడం ఒక ఎత్తు, కానీ సినీ పరిశ్రమలకు ఇవాళ డ్రగ్స్ నుంచి ఆయనే డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రగ్స్ గురించి ఆయనని చెప్పమంటారు. అయితే విచిత్రం ఏంటంటే, యశోద హాస్పిటల్లో డాక్టర్లు, గాంధీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, యశోద పోయి ట్రీట్మెంట్ కావాలని చెప్తారు, వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసేదే మీరు, ప్రమోషన్ ఇచ్చేదే మీరు. అంటే వీళ్ళకి ఏంటంటే అధికారులు, ఈ సినీ
ఆ నాటక ప్రదర్శకులు ఎవరైనా ఏమన్నా కానీ మధ్యతరగతి వాళ్ళు చావాలి, వీళ్ళు బతకాలి. ఇమీడియట్లీ ఒకటి యాక్షన్ తీసుకోమని కేసులు పెట్టడం కాదు సార్. 29 దొరుకుతారు, 25 మంది దొరుకుతారు, కానీ వాళ్ళ మీద లైవ్ పెట్టండి. ప్రజలకు ఏం శిక్షిస్తున్నాం ఏంది అనేది గ్రామ ప్రజలకు ఇలా మొబైల్స్ టెక్నాలజీ ఉంది కదా. ఇలా ప్రతి బల్లల్లో పోక్సో యాక్స్ ఇట్లా చట్టాలు ఉంటాయి, ఇలా బెట్టింగ్ యాప్లు ఉంటాయి, ఒక చట్టాలు ఉంటాయి. 25 సంవత్సరాల దాకా బెట్టింగ్ యాప్లో ఆడినోనికి జైలు శిక్ష అని పెట్టండి. ఆడినోనికి, ప్రమోట్ చేసినోనికి, యాప్ తయారు చేసినోనికి ఆ చట్టం తీసుకురండి. ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం జంగ్లీ దర్శన్ దగ్గరికి వెళ్దాం. నగేష్,